नमस्कार छात्रों, मैं श्रीकांत गार्गे आपका स्वागत करता हूं। छात्रों, आज हम चावल के दाने कहानी पाठ को पढ़ने वाले हैं। పిల్లలు ఈ రోజు మనము 8వ పాఠము చావల్ కే దానే అనగా బియ్యపు గింజలు అనబడేటువంటి ఈ పాఠాన్ని ఈ కథను మనం ఈ రోజు చదువుకోబోతున్నాము। यहाँ पर एक चित्र है, चित्र को ध्यान से देखिए और उसके नीचे 3 प्रश्न है। उन प्रश्नों का जवाब इस चित्र के आधार से देने की प्रयास कीजिए। पहला प्रश्न देखिए, चित्र में क्या क्या दिखाई दे रहा है? बताइए छात्रों, आपको क्या दिख रहा है चित्र में? चित्र में बैलगाड़ी, एक आदमी, पेड़, पहाड़, मकान, आदमी के सिर पर घास का गट्टा आदि दिखाई दे रहे हैं ना आपको? जी ठीक है। अब दूसरा प्रश्न देखिए, कौन क्या कर रहा है? ఎవరు ఏం చేస్తున్నారు? बताइए। हाँ, किसान गाड़ी पर घास का गट्टा लेकर खड़ा है, बैलगाड़ी चला रहा है ना? ठीक है। अब तीसरा प्रश्न देखिए, किसान के सिर पर बोझ देखकर तुम्हें क्या लगता है? ఆ రైతు తల మీద ఉండేటువంటి బరువు, ఆ గడ్డి మోపును చూసి నీకు ఏమనిపిస్తున్నది? बताइए। किसान के सिर पर बोझा देखकर मुझे यह लगता है कि वह कड़ी मेहनत करने वाला है ना? आपको भी ऐसा ही लगता है ना? ठीक है। अब हम पाठ को पढ़ेंगे। तेनालीराम तेनाली के रहने वाले थे। తెనాలి రామలింగడు అని మనం పిలుచుకుంటూ ఉంటాం। ఆ తెనాలి రామ్ అనబడేటువంటి వ్యక్తి, తెనాలి ప్రస్తుతం అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, ఆ తెనాలిలో ఉండేవాడంట ఈ తెనాలి రాముడు। ఆ తెనాలి పేరు మీదనే తెనాలిలో ఉంటాడు కాబట్టి అతన్ని తెనాలి రాముడు అని చెప్పేసి, రామలింగం అని చెప్పేసి అందరూ పిలుచుకునేవారు। वे बहुत चतुर और ज्ञानी व्यक्ति थे। ఈ తెనాలి రామ్ చాలా తెలివైనటువంటి వాడట, అంతేకాదు జ్ఞాని వ్యక్తి। జ్ఞాని అంటే విజ్ఞానవంతుడు, మేధావి। జ్ఞాని అంటే అర్థమేంటి? మేధావి వ్యక్తి అంట। यह घटना उन दिनों की है जब उनकी मुलाकात राजा श्री कृष्ण देवराय से नहीं हुई थी। यह घटना సంఘటన। మరి ఈ రోజు మనం ఈ చదువుకోబోయేటువంటి పాఠంలో ఏదైతే సంఘటనలు ఉన్నాయో, కథ ఉందో, ఇది ఎప్పటి విషయమో, ఎప్పటి సంగతి అంటే, జబ్ ఉన్కి ములాకాత్, తెనాలి రాముని యొక్క కలయిక రాజా శ్రీకృష్ణదేవరాయలతో జరగలేదు, ఇంకా అప్పటి వరకు వారిద్దరు కలుసుకోలేదు, అప్పటి సంఘటన ఇది। एक दिन वे राजा श्री कृष्ण देवराय से मिलने उनकी राजधानी हंपी पहुंचे। ఒక రోజు తెనాలి రాముడు ఏం చేశాడు? రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయని కలవడానికి ఆయన యొక్క రాజధాని హంపి నగరానికి చేరుకున్నాడంట। శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజధాని ఏంటి? హంపి। మరి ఏంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజ్యము పేరేంటి? విజయనగరము। ఆ విజయనగరానికి రాజధాని హంపి। ఆ హంపి నగరానికి చేరుకున్నాడట మన తెనాలి రాముడు। उन्होंने सुना था कि राजा ज्ञानी लोगों का बड़ा आदर सत्कार करते हैं। తెనాలి రాముడు విని ఉన్నాడు, సునాత ఏమని విని ఉన్నాడు? రాజా శ్రీకృష్ణదేవరాయలు మేధావులకు, తెలివిపరులకు చాలా గౌరవ మర్యాదలు ఇస్తాడు, సత్కారాలు చేస్తాడు, బహుమతులు ఇస్తాడనేటువంటి విషయము ఈయన విని ఉన్నాడంట। తెనాలి రామ్ హంపి పహుంచే, ఈ విధంగా విన్నటువంటి తెనాలి రాముడు హంపి నగరానికి చేరుకున్నాడు। ఉన్హే రాజ దర్బార్ మే పేష్ కియా గయా। తెనాలి రాముని శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజ దర్బారులోకి ప్రవేశపెట్టడం జరిగిందంట। రాజానే ఉన్హే ఏక్ కవిత సునానే కో కహా। మరి రాజుగారు తెనాలి రాముని యొక్క ప్రతిభను తెలుసుకోవడం కోసం ఆయనను ఒక చక్కటి కవిత వినిపించడం అని అడిగాడంట। తెనాలినే ఏక్ సుందర్ కవిత సునాయి। అప్పుడు మన తెనాలి రామ్ ఏం చేశాడు? ఒక అందమైనటువంటి చక్కటి కవితను వినిపించాడంట।
राजा को उनकी कविता बहुत पसंद आई. ఇంకేముంది, శ్రీకృష్ణదేవరాయలకి ఈ కవిత చాలా బాగా నచ్చిందంట. ఇనాం మాంగనే కో కహా, వెంటనే ఆయన నీవు ఏదైనా బహుమతి కోరుకో, నీవు ఏది అడిగితే అది నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఉన్హోనే కహా మహారాజ్ క్షమా కరే. అప్పుడు తెనాలి రాముడు అంటాడు, మహారాజా నన్ను క్షమించండి, మేరా ఆప్సే కేవల్ ఏక్ నివేదన హై, నేను మీతోటి కేవలం ఒక విన్నపం చేయదలుచుకున్నాను. అప్పుడు రాజా అంటాడు, శ్రీకృష్ణదేవరాయలు అంటారు, కహో క్యా నివేదన హై, చెప్పు ఏమిటి నీ యొక్క విన్నపం అని చెప్పేసి అడుగుతాడు. తెనాలిరామ్ రాజా కే సామ్నే రఖే शतरंज की बिसात की ओर इशारा करते हुए कहा. తెనాలి రాముడు మరి రాజుగారి ముందర ఉన్నటువంటి ఒక చదరంగం, చదరంగం అంటే తెలుసు కదా, చెస్ బోర్డు, శతరంజ్ కి బిసాత్ అంటే చెస్ బోర్డు, ఆ చదరంగం యొక్క పలకను చూయిస్తూ దాని వైపు సైగ చేస్తూ ఇలా అంటున్నాడంట, మహారాజ్ यदि आप चावल का एक दाना उस शतरंज के पहले काने में रख दे. ఏమంటున్నాడు, మహారాజా మీరు ఒకవేళ ఒక ధాన్యపు గింజను ఈ నీ ముందర ఉన్నటువంటి ఆ చదరంగము గడులలో, ఆ డబ్బాలో మొదటి గడిలో ఒక గడిలో పెట్టినట్లయితే, और हर अगले काने में पिछले काने का दुगना, తర్వాత ఏం చేయాలి, మరొక గడిలో మొదట గడిలో పెట్టిన దానికి రెట్టింపుగా తర్వాత గడిలో ఆ ధాన్యపు గింజలు ఉంచినట్లయితే, రక్తే జాయే తో మై ఉసే హి అప్నా ఇనాం సమజూంగా. ఈ విధంగా ఆ గడిలో ఒకదాని తర్వాత రెండవ దాంట్లో రెట్టింపు, మూడవ దాంట్లో దానికి రెండవ దానికి రెట్టింపు, నాలుగవ దాంట్లో మూడవ దానికి రెట్టింపు నాలుగవ దాంట్లో పెట్టడము, ఐదవ దాంట్లో నాలుగవ దానికి రెట్టింపు ఐదవ దాంట్లో పెట్టడం. ఈ విధంగా ధాన్యపు గింజలను పెడుతూ వెళ్ళండి. అందులో ఎన్ని ధాన్యపు గింజలు అయితే వస్తాయో వాటిని మాత్రమే నేను నా యొక్క బహుమతిగా స్వీకరిస్తాను మహారాజా అని చెప్పేసి అంటాడు. క్యా తుమ్ హే యకీన్ హే, ఏంటి నీకు నమ్మకం ఉన్నదా, నువ్వు కరెక్ట్గానే మాట్లాడుతున్నావా, నువ్వు ఇవే ధాన్యపు గింజలు తీసుకుంటావా అని చెప్పేసి, తుమ్హే యహీ చాహియే, నీకు ఇవే కావాలా, ఆ చతురసపు గడి ఎన్ని ఉంటాయి, దాంట్లో ఎన్ని గింజలు పడతాయి, నువ్వు మంచి బహుమతి కోరుకోమంటే బంగారమో వజ్రాలు అట్లాంటివి కోరుకోవాలి, నువ్వేంటి ఈ చిన్న మరి ఈ చదరంగపు గడిలో పట్టేటువంటి ధాన్యపు గింజల్ని కోరుకుంటున్నావు అని చెప్పేసి మహారాజు గారు అంటారు. సిర్ఫ్ చావల్కే దానే చాహియే, కేవలము బియ్యపు గింజలు మాత్రమే కావాలనా, సోనా నహి, బంగారము వద్దా. మహారాజునే ఆశ్చర్యసే పూచా, మహారాజు గారు ఆశ్చర్యంతో అడుగుతాడు. హా మహారాజ్, తెనాలిరామ్నే వినమ్రతాసే కహా, అవును మహారాజా, నాకు ఆ ధాన్యపు గింజలే కావాలి, అంతే కావాలి, అందులో ఎంత వస్తే అంతే ఇవ్వండి చాలు అని చెప్పేసి తెనాలి రాముడు చాలా వినయముతో గౌరవంతో చెబుతాడు. తో ఐసా హీ హోగా, సరే నీవు కోరుకుంటున్నావు కాబట్టి అలాగే జరుగుద్ది, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అలాగే నీకు ఆ చతురంగము గడులలో బియ్యపు గింజలు పెట్టి లెక్కించి నీకు ఇస్తాను అని చెప్పేసి అంటాడు. మహారాజునే సేవకు ఆదేశ దియా. అప్పుడు మహారాజు గారు తన యొక్క సేవకులకు ఆదేశిస్తాడు. ఏమని, సేవకోనే शतरंज की बिसात पर चावल के दाने रखने शुरू कर दिए. అప్పుడు ఆ సేవకులు ఏం చేస్తారు, ఆ శతరంజ్ చదరంగపు గడులలో, ఆ పలక మీద ఉండేటువంటి ఆ గడులలో ధాన్యపు గింజలు పెట్టడము ప్రారంభిస్తారు. ఏం చేస్తారు వాళ్ళు, ముందుగా పహలే కానేమే ఏక దానా, మొదటి డబ్బాలో ఒక్క ధాన్యపు గింజ పెడతారు. దూసరేమే దో దానే, రెండవ దాంట్లో ఎన్ని పెడతారు, దానికి రెట్టింపు అన్నారు కాబట్టి 2 పెడుతున్నారు. మరి మూడవ దాంట్లో ఎన్ని, రెండవ దానికి రెట్టింపు మూడవ దాంట్లో పెట్టాలి కాబట్టి 2 2 4 అవుతాయి. ఈ విధంగా మూడవ దాంట్లో 4 ధాన్యపు గింజలు పెట్టారు, నాలుగవ దాంట్లో మూడవ దానికి రెట్టింపు గింజలు పెట్టాలి, అంటే 4 2 8. ఆ విధంగా రెట్టింపు గింజలు పెట్టడం జరిగింది.
पांचवे में 16 दाने, 5వ గడిలో 16. इस तरह गिनती बढ़ती गई. ఈ విధంగా ఆ గడులలో ధాన్యపు గింజలు పెడుతూ పోతుంటే లెక్క పెరిగిపోయింది. 10वें खाने तक पहुंचने पर 512 दाने रखे गए. ఈ విధంగా మొత్తము 10 గడులలో 10 డబ్బాలలో ఆ యొక్క ధాన్యపు గింజలు పెడుతూ లెక్క పెడుతూ పోయేసరికి మొత్తం ఎంత అయింది? 512 512 ధాన్యపు గింజలు పెట్టడం జరిగిందంట. और 20वें खाने तक पहुंचने पर 5,24,288 दाने रखे गए. దానికి 20వ డబ్బా వచ్చేసరికి 20వ గడికి చేరుకునేసరికి పౌంచ్నే పర్ మొత్తము 5,24,288 ధాన్యపు గింజలను అక్కడ పెట్టడం జరిగిందంట. इस प्रकार ఈ విధంగా शतरंज की आधी बिसात यानी 32 खाने तक पहुंचने तक दानों की संख्या 214 करोड़ से भी ज्यादा तक पहुंच चुकी थी. ఈ విధంగా చూసినట్లయితే ఆ చదరంగపు గడులు మొత్తము ఎన్ని ఉంటాయి? 64 డబ్బాలు ఉంటాయి, 64 గడులు ఉంటాయి. ఆది బిసాత్ సగము పలుక, సగము చెసుబోర్డు అనగా 32 ఖానా, 32 డబ్బాలు చేరుకునేసరికి ఆ ధాన్యపు గింజల యొక్క సంఖ్య 214 కరోడ్ అనగా కోట్లు, 214 కోట్లకు చేరిందంట. సేబీ జ్యాదా, దానికంటే ఎక్కువనే ఆ సంఖ్య అనేటువంటిది చేరిపోయింది. అన్ని బియ్యపు గింజలు ఆ యొక్క చిన్న చదరంగపు గడుల్లో పెడుతూ వెళ్తూ ఉంటే అంతగా పెరిగిపోయిందంట. यह दृश्य देखकर राज दरबार में सभी हैरान थे. ఈ దృశ్యాన్ని చూసి ఆ రాజ దర్బార్లో ఉన్నటువంటి అందరూ ప్రజలు, మంత్రులు అందరూ కూడా హైరాన్ ఆగమైపోయారు, ఆశ్చర్యపోయారు. अंत में यह स्थिति हो गई कि महाराज के पास अपना पूरा राज भंडार का अनाज ही तेनालीराम के हवाले करने के सिवाय कोई दूसरा मार्ग ना रहा. ఇలా పెడుతూ పెడుతూ పోతుండగా చివరికి అంతమే లాస్ట్కి ఏమైంది? యహ్ స్థితి హో గయి, ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే మహారాజ్ కే పాస్ అప్నా పూరా రాజ్ భండార్, మహారాజు దగ్గర ఉన్నటువంటి తన యొక్క పూర్తి రాజ భాండాగారం, రాజుగారి యొక్క ధాన్యాగారము, ఆ ధాన్యాగారంలో ఉన్నటువంటి అనాజ్ ధాన్యం అంతా కూడా హవాలా కర్నేకి శివాయ్, అతనికి అప్పజెప్పడము తప్ప ఇంకా వేరే మార్గం ఏదీ లేదు. దూసరా మార్గం నారహా. చూడండి, ఒక చిన్న 64 డబ్బాలు గడులో ఉన్నటువంటి ఆ యొక్క చెస్సు తోటి ఎంత ధాన్యం అనేటువంటిది మరి తెనాలి రామలింగడు పొందగలిగాడు. చూడండి, తబి తెనాలినే ఉన్హే రోకా ఔర్ కహా, అంతలోనే తెనాలి రాముడు ఆ సేవకులను ఆపాడు. ఇంకా చాలు, ఆపండి అని చెప్పేసి అని మహారాజ్ తోటి అంటున్నాడు. మహారాజ్ మై ఆప్సే కుచ్ నహీ చాహతా, మహారాజా నేను మీ నుండి ఏదీ కోరుకోవడం లేదు. మై తో సిర్ఫ్ ఆప్కో దికానా చాహతా తా, నేను కేవలము మీకు ఇది చూపించాలి అనుకున్నాను. ఏంటి, ఏం చూపించాలనుకున్నాడు, ఏం చెప్పాలి అనుకున్నాడు? కి చోటీ చోటీ చీజే భీ కితనీ మహత్వపూర్ణ హోతీ హే, చిన్న చిన్న విషయాలు కూడా చాలా మహత్వపూర్ణమైనటువంటివి. చిన్న చిన్న విషయాలను ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్న విషయమే కదా అని మీరు అనుకున్నారు. చదరంగపు గడిలో ధాన్యపు గింజలు పెట్టియండి అనగానే అయగా ధాన్యపు గింజలు ఏముంది 64 గడులు, అది ఎంత అని చెప్పేసి మీరు అనుకున్నారు. కానీ ఈ చిన్న విషయం చూడండి, ఇప్పుడు ఏం జరిగింది? మొత్తం రాజ భాండాగారం అంతా నాకు ఇవ్వవలసి వచ్చింది. కాబట్టి మహారాజా, ఇటువంటి చిన్న చిన్న విషయాలలో కూడా మహత్వపూర్ణమైనటువంటి విషయాలు దాగి ఉంటాయి. एक महान విజయ్ హాసిల్ करने के लिए पहले कदम उठाना आवश्यक है. ఒక గొప్ప విజయాన్ని సాధించాలి అనుకున్నట్లయితే, పొందాలి అనుకున్నట్లయితే దానికి ముందుగా మొదట అడుగు వేయడం అనేటువంటిది తప్పనిసరి. ఎంత పెద్ద యుద్ధమైనా సరే మొదటి అడుగు వేయడం అనేటువంటిది తప్పనిసరి.
मेरी हार्दिक कामना है कि आप इसी प्रकार आगे बढ़ते हुए और अधिक విజయ ప్రాప్తి కరే. మేరీ హార్దిక కామన, నా హృదయపూర్వకమైనటువంటి కోరిక ఏంటిది అంటే, నేనేం కోరుకుంటున్నాను అంటే, ఆప్ ఇసీ ప్రకార్, మీరు ఇదే విధంగా ఆగే బడితే జాయి, ఆగే బడితే హుయే और అధిక విజయ ప్రాప్తి కరే, ముందుకు వెళ్తూ అధిక విజయాలను సొంతం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇదే నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కోరిక. మహారాజా, మాకు మీ ధాన్యం వద్దు, ఏది వద్దు. దీని ద్వారా మీకు ఒక సంఘటన, ఒక మంచి విషయము తెలియజేయాలనుకొని నేను ఆ విధమైనటువంటి కోరిక కోరాను తప్ప నాకు ఈ ధాన్యము వద్దు, ఏది వద్దు మహారాజా అని చెప్పేసి అంటాడు. యహ్ సున్కర్ రాజా కృష్ణదేవరాయ్, రాజా శ్రీకృష్ణదేవరాయ్ తెనాలిరామ్ సే బహుత్ ఖుషి హుయే. శ్రీకృష్ణదేవరాయలు మరి తెనాలిరాముని చూసి చాలా సంతోషపడ్డాడు. जिसने उन्हें चावल के एक दाने से जीवन का महत्व समझा दिया था. ఎవరైతే కేవలం ఒక ధాన్యపు గింజలతోటి జీవితం యొక్క గొప్పతనం గురించి, జీవితం యొక్క ప్రమార్థం గురించి, జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పుల గురించి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప నీతిని, పాఠాన్ని తెలియజేసినటువంటి తెనాలిరాముని మరి శ్రీకృష్ణదేవరాయలు చాలా అభినందించడం జరిగింది. उन्होंने तुरंत तेनाली को सम्मान के साथ अष्टदिग्गज में शामिल कर लिया. అప్పుడు తెనాలి రాముని అభినందించి వెంటనే తెనాలిని గౌరవించి సమ్మాన్కే సాత్, గౌరవంతో పాటు మరి తన యొక్క అష్టదిగ్గజ కవులలో చేర్చుకోవడం జరిగింది. చూడండి పిల్లలు, తెనాలి రాముడు తన యొక్క తెలివితేటలతోటి రాజుగారికి గొప్ప మరి నీతి బోధించడమే కాకుండా, తను ఏదైతే ఆ రాజ్యంలో ఒక చక్కటి స్థానాన్ని పొందగలిగాడు అంటే అది కేవలము తెలివితేటల వల్ల, సమయస్ఫూర్తి వల్ల మరి రాజుగారి మెప్పును పొందడం జరిగింది. ఓకేనా?